హలో అండి, ఇక్కడ ఒక బెల్ కనిపిస్తుంది కదా, దీన్ని నొక్కారనుకోండి అది యాక్టివేట్ అయిపోతుంది. నేను చేసే వీడియోస్ అన్ని కూడా మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి. సో అది ఒక్కసారి నొక్కండి. ఇక మా వికాస్ గురించి చెప్పాల్సిన పని లేదనుకోండి. వికాస్ అంటే రాజీవ్ గారు, రాజీవ్ అంటే వికాస్ గారు. ఆబ్వియస్లీ అందులో అదే నిజం. అవునా? సో నువ్వు మంచి యాక్టర్ అంటావు అంతేగా? కంపారిజన్లోకి రాను. సరే, నెక్స్ట్ టైం ఎప్పుడైనా చూసి ఓ పోటీ పెడదాం మా ఇద్దరు మధ్య. డైలాగ్ పోటీ. అమ్మో, అది మాత్రం సిన్సియర్గా ఒప్పుకుంటాను. నేను పొరపాటున కూడా ఆ విషయంలోకి రాను నీ దగ్గరికి. దట్స్ ఇంపాసిబుల్. అంటే అది వాస్తవం. బట్ సీరియస్లీ ఐ విల్ అగ్రీ టు ఇట్. నాకు రాజీవ్ కంటే బెటర్ వికాస్ నేను చూడలేను కూడా. అజయ్ కంటే బెటర్ బోస్, బెనర్జీ గారి కంటే బెటర్ సైదులు, అరవింద్ గారు అవ్వచ్చు, అయినా బెనర్జీ, బ్రహ్మాజీ. అంటే దే ఆర్ ఇర్రిప్లేసిబుల్ మెకానిక్స్ అనమాట. సో జనతా గ్యారేజ్కి లీడర్స్ వస్తారు వెళ్తారు. అది మోహన్ లాల్ గారు, తర్వాత నేను, తర్వాత నెక్స్ట్ ఏదైనా ఎప్పుడైనా సీక్వెల్ చేసినప్పుడు ఇంకెవరో అవ్వచ్చు. బట్ ఈ మెకానిక్లు మాత్రం అలా ఉండాలి. మెకానిక్లు అలా ఉంటారు. అంటే దాదాపు 90 ఏళ్ళు వచ్చినా కూడా సైదులు ఇంకా రాడ్ పట్టుకొని వెళ్తారు బయటికి. సమాజం పట్ల అలా. లెట్స్ హోప్ సీక్వెల్ సూన్. కానీ మెకానికల్ మాత్రం ఇలానే ఉండాలన్నారు. చూడాలి అంటే మళ్ళీ ఎత్తుక్కోవాలి. వి ఎక్స్పెక్ట్ సేమ్ ఆనంద్ యాక్చువల్లీ. సేమ్ కేశవ్. వికాస్ లేట్ అయిపోయింది. వికాస్ కి ప్రాబ్లం అయిపోయింది. అతని ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. ఎవరు మనం మాట్లాడచ్చు. ఎలా నువ్వు అన్ని పనులు వదిలేసి ఇతని బదులు వచ్చేస్తావా? ప్రాబ్లం వస్తుంది. ఆయన అప్పటికే చెప్పేస్తున్నారు నేను చచ్చిపోయాను. చూద్దాం. సార్ నేను మళ్ళీ గుండు చేసుకోవాల్సి వస్తుంది సార్. So once again congratulations to the whole team of Janata Garage.